అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం తెలుగు మెథడాలజీకి సంబంధించి సాహిత్య ప్రక్రియలైన కథానిక, నవలల గురించి తెలుసుకుందాం. కథానిక జానపద కథలు, కావ్యాలలోని ఉపాఖ్యానాలు, బృహత్మథ కథా సరిత్సాగరం. తెనాలి రామలింగని కథలు, కాశీమజలి కథలు, భేతాళ కథలు, భట్టి విక్రమార్క కథలు మొదలైనవి కథాసాహిత్యం పరిధిలోకి వస్తాయి. కథానిక పదం కథ్ అనే ధాతువు నుంచి కథగా పుట్టింది. కథానిక ప్రస్తావనం అగ్నిపురాణంలో కనిపిస్తుంది. ఆధునిక కథానిక రచన అమెరికన్ సాహిత్యంలో మొదటగా ప్రారంభమైంది. చిన్న కథల ద్వారా ప్రపంచ ప్రసిద్ధి చెందిన రచయితలుగా ఎడ్గార్ ఎలన్ పో, ఓ హెన్రీ, సోమర్సెట్ మామ్, మొపాసా మొదలైన వారిని చెప్పుకోవచ్చు. ఎడ్గార్ ఎలన్ పో ప్రకారం ఒకే సంఘటనను అది యథార్థమైన, కల్పనాత్మకమైన, తక్కువ సమయంలో చదువగలిగే సాహిత్య ప్రక్రియే కథానిక. చెకోవ్ ప్రకారం ఆద్యంతాలు లేనిదే అసలైన కథానిక. హెన్రీ థామస్ ప్రకారం కథంటే కథన రూపంలో చెప్పబడే చిన్ననాటిక. వల్లంపాటి వెంకట సుబ్బయ్య ప్రకారం కథానిక పరిణామంలో నవల కన్నా చిన్నదైనా ప్రయోజనంలో నవలకే మాత్రం తీసిపోదు. కథానిక జీవిత శకలాన్ని ప్రదర్శిస్తుంది. కథ ఒక పాత్ర, ఒక సంఘటన లేదా ఒక భావం మీద ఆధారపడి ఉంటుంది. కథ శక్తివంతమైన టార్చ్ లైట్ వేసి జీవితంలోని ఒక పార్వాన్ని చూపుతుంది. పోరంకి దక్షిణామూర్తి ప్రకారం ఏకాంశవ్యగ్రమై, స్వయం సమగ్రమైన కథాత్మక వచన రచనా ప్రక్రియే కథానిక. తెలుగు కథానికపై తొలి సిద్ధాంత గ్రంథం రాసిన కవి పోరంకి దక్షిణామూర్తి. తెలుగు కథానిక స్వరూప స్వభావం అనే గ్రంథమును పోరంకి దక్షిణామూర్తిగారు రచించాడు. బుచ్చిబాబు ప్రకారం కథానిక అంటే మళ్లీ మళ్లీ చదివించే వచన ఖండకావ్యం. పాలగుమ్మి పద్మరాజుగారు కథానిక ఒక మెరుపు వంటిది అని అభివర్ణించారు. సంక్షిప్తత, ఏకాంశ వ్యగ్రత, నిర్భరత, స్వయం సమగ్రత, ప్రతిపాద్య ప్రవీణత, సంవాద చాతుర్యం మొదలైనవి కథానిక లక్షణాలు. 1850వ సంవత్సరం నుండి కథాసాహిత్యం ప్రారంభమైంది. 1910వ సంవత్సరంలో గురజాడ అప్పారావు రచించిన దిద్దుబాటు కథ ఆధునిక కథా లక్షణాలకు అనుగుణంగా వచ్చింది కావున దీనిని మనం తెలుగులో వచ్చిన తొలికథగా భావిస్తాం. 1902వ సంవత్సరంలో భండారు అచ్చమాంబ రచించిన స్త్రీ విద్య, ధనత్రయోదశి కథల్లోనూ ఆధునిక కథా లక్షణాలు కనిపిస్తున్నందున ఈ కథలనే తొలికథలుగా పరిశోధకులు వాదిస్తున్నారు. మీ పేరేమిటి, పెద్దమసీదు, మెటిల్లా కథలను గురజాడ అప్పారావుగారు రచించారు. మల్లికాగుచ్చం కథాసంపుటిలోని హృదయ శల్యం అనే కథను మాడపాటి హనుమంతరావుగారు రచించారు. వడ్ల గింజలు, గులాబీ అత్తరు అనే కథలను శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారు రచించారు. గోదావరి నవ్వింది, దాసరి పాట, చెంచురాణి అనే కథలను చింతాదీక్షితులు గారు రచించారు. కథాషట్మము, కథాసప్తకము అనే కథా సంపుటాలను వేటూరి శివరామశాస్త్రిగారు రచించారు. ఓ పువ్వు పూసింది అనే కథానికను గుడిపాటి వెంకటాచలం గారు రచించాడు. భోగీరలోయ, వీణ, వసుబాలుడు అనే కథలను అడవి బాపిరాజుగారు రచించాడు. గానభంగం, చేసుకున్నవారికి చేసుకున్నంత అనే కథలను నోరి నరసింహశాస్త్రిగారు రచించారు. తోలుబొమ్మలు అనే కథను కవికొండల వెంకట్రావుగారు రచించారు. చిత్రం, భిక్షువు అనే కథలను మొక్కపాటి నరసింహశాస్త్రిగారు రచించారు. నీ బుణం తీర్చుకున్న, ముగ్గురు బిచ్చగాళ్లు, మాక్లీదుర్గంలో కుక్క అనే కథలను విశ్వనాథ సత్యనారాయణగారు రచించారు. వాయులీనం, కుంకుడాకు, బొండుమల్లెలు, మా గోఖలే కథలు, కరుణకుమార కథలు అనే కథానికలను చాగంటి సోమయాజులు గారు రచించారు. కాంతం కథలు, మరవలేని కథలను మునిమాణిక్యం నరసింహారావు గారు రచించారు. రాచకొండ విశ్వనాథ శాస్త్రి, మధురాంతకం రాజారాం, పులికంటి కృష్ణారెడ్డి, గోపిచంద్, కాశీపట్నం రామారావు, తిలక్, మల్లాది రామకృష్ణశాస్త్రి, కొడవటిగంటి కుటుంబరావు, బుచ్చిబాబు, పెద్దిబొట్ల సుబ్బరామయ్య, ముళ్లపూడి వెంకటరమణ మొదలైన రచయితలు కథాసాహిత్యంలో అత్యుత్తమమైన కథలను రచించారు.
పాలగుమ్మి పద్మరాజు రాసిన గాలివాన కథ అంతర్జాతీయ కథల పోటీలో బహుమతిని అందుకుని తెలుగు కథకు గొప్ప గుర్తింపును తెచ్చింది. ఇల్లందుల సరస్వతీదేవి, కె. రామలక్ష్మి, రంగనాయకమ్మ, అబ్బూరి ఛాయాదేవి, మాదిరెడ్డి సులోచన, పోల్కంపల్లి శాంతాదేవి, వాసిరెడ్డి సీతాదేవి, సి. ఆనందరామం, మాలతీచందూర్, ఓల్గా మొదలైన రచయిత్రులు అద్భుతమైన కథలను రాశారు. డాక్టర్ పి. యశోదారెడ్డిగారు మా ఊరి ముచ్చట్లు, ఎచ్చమ్మ కథలు, ధర్మశాల కథా సంపుటాలతో తెలంగాణ భాషా సౌందర్యాన్ని, సామాజిక జీవన చిత్రణను అద్భుతంగా చిత్రించారు. విసురాయి, మింగుతున్న పట్నం, వ్యాపార మృగం అనే కథా సంపుటాలను ముదిగంటి సుజాత రెడ్డిగారు రచించారు. షాజహానా, గీతాంజలి, జాజుల గౌరి, జూపాక సుభద్ర, నల్లాల లక్ష్మీరాజ్యం, కోట్ల వనజాత మొదలైన రచయిత్రులు సమకాలీన వస్తువుతో కొత్త జీవన పారివాలను చూపారు. దాశరథి రంగాచార్య, వట్టికోట ఆల్వారు స్వామి, సురవరం ప్రతాపరెడ్డి, నెల్లూరి కేశవస్వామి, భాస్కరభట్ల కృష్ణారావు, గూడూరి సీతారాం, పొట్లపల్లి రామారావు, పాకాల యశోదారెడ్డి మొదలైనవారు తెలంగాణ తొలితరం కవులు. అల్లం రాజయ్య, బోయ జంగయ్య, బిఎన్ రాములు, కేతు విశ్వనాథరెడ్డి, కొలకలూరి ఇనాక్, సురమోడి, కాలువ మల్లయ్య, నవీన్, పెద్దింటి అశోక్ కుమార్, కెవి. నరేందర్, బెజ్జారపు రవీందర్, జాతశ్రీ మొదలగు రచయితలు తెలుగు కథా దిశానిర్దేశంలో ముఖ్య భూమికను పోషిస్తున్నారు. నవల. నవల అనేది ఆంగ్ల సాహిత్య ప్రభావంతో వచ్చింది. ఆంగ్లంలో నోవెల్ అనే పదం నుండి నవల పుట్టింది. నవల పదానికి మూలం సంస్కృతంలో ఉందంటూ నవాన్ విశేషాన్ లాతి గృహ్లాతీత నవల అంటూ కొత్త విశేషాలు తెలిపేదే నవలగా కాశీపట్ల బ్రహ్మయ్య శాస్త్రిగారు పేర్కొన్నాడు. నవలను హిందీలో ఉపన్యాస్ అని అంటారు. నవలను మరాఠీ, గుజరాతీ, కన్నడ భాషల్లో కాదంబరి అని అంటారు. 1872వ సంవత్సర కాలంలో నవల, వచన ప్రబంధము అనే పేరుతో పిలవబడింది. కందుకూరి వీరేశలింగం గారు తెలుగులో మొదటి వచన ప్రబంధమును నేనే చేసితిని అని ప్రకటించుకున్నాడు. 1872వ సంవత్సరంకు పూర్వమే కొక్కొండ వెంకటరత్నం పంతులు మహాశ్వేత అనే నవలను రాశాడని నిడదవోలు వెంకట్రావు గారు అభిప్రాయపడ్డాడు. 1872వ సంవత్సరంలో కర్నూలు డిప్యూటీ కలెక్టర్గా ఉన్న గోపాలకృష్ణంశెట్టిగారు శ్రీరంగరాజ చరిత్రము అనే నవలను రాశాడు. దీనిని సోనాబాయి పరిణయము అనే మరో పేరుతో పిలుస్తారు. రాజశేఖర చరిత్ర నవలను కందుకూరి వీరేశలింగం గారు రచించారు. మహాశ్వేత అనేది సంస్కృత నవల మరియు కాదంబరికి అనువాదమని, శ్రీరంగరాజ చరిత్రములో నవలా లక్షణాలు లేవనే అభిప్రాయాలతో రాజశేఖర చరిత్రనే తొలి నవలగా అందరూ అంగీకరించారు. రాజశేఖర చరిత్ర నవలకు వివేక చంద్రిక అనే మరో పేరుంది. ఇది ఆంగ్లంలో అలీవర్ గోల్డ్ స్మిత్ రాసిన వికార్ ఆఫ్ వేక్ఫీల్డ్ అను ప్రసిద్ధ నవలకు అనుకరణ. రాజశేఖర చరిత్ర నవల ఆంగ్లంలో ఫోర్చూన్స్ వీల్ అనే పేరుతో అనువదించబడింది. తెలుగు నుండి ఆంగ్లంలోకి అనువాదమైన తొలి నవల రాజశేఖర చరిత్ర. సత్యరాజ పూర్వదేశయాత్రలు అనే నవలను కందుకూరి వీరేశలింగ పంతులు గారు రచించారు. ఈ నవలను ఆంగ్ల హాస్యరచయిత అయిన జోనాథన్ స్విఫ్ట్ రాసిన గలీవర్ ట్రావెల్స్ నవల ఆధారంగా రాశాడు. రచనా కాలంలోని వాస్తవికాలైన జీవితాచార వ్యవహారాలను చిత్రించేదే నవల అని బొడ్డపాటి కుటుంబరావు గారు తన తెలుగు నవలా పరిణామం అనే గ్రంథంలో పేర్కొన్నాడు. సుదర్శనం ప్రకారం వ్యక్తుల జీవితాన్ని ప్రధానంగా తీసుకుని సాంఘిక జీవితాన్ని స్ఫురింపజేసే సాహిత్య ప్రక్రియే నవల. సాంఘిక జీవితానికి ప్రతిబింబంగా వ్యక్తుల జీవిత గమనాన్ని చిత్రిస్తూ జనుల ఆచార వ్యవహారాలను వ్యక్తీకరించి గద్య ప్రబంధమే నవల అని నవల మరియు తెలుగు నవలా వికాసం అనే గ్రంథంలో మొదలి నాగభూషణ శర్మ గారు పేర్కొన్నాడు. కథకు నవలకు ప్రధానమైన వ్యత్యాసం నిడివి మరియు వస్తువు. కథ సంఘటన చుట్టూ తిరిగితే నవల అనేక జీవితాల చుట్టూ తిరుగుతుంది. కథకు సంక్షిప్తత ప్రాణమైతే నవల విస్తృతమైన వివరణాత్మకతతో నడుస్తుంది.
నవలా ప్రక్రియను విశ్లేషించడంలో పలు అంశాలు సహాయకారిగా ఉంటాయి. నవలకు ప్రధానమైన లక్షణాలు, విభాగాలున్నాయి. అవి కథ, కథావస్తువు, పాత్రలు, పద్యవాతావరణం. వీటి చుట్టే నవల తిరుగుతుంది. నవలలో కథ అనేక సంఘటనల సమాహారం. దీనికి మంచి ప్రారంభం మరియు అర్థవంతమైన ముగింపు ఉండాలి. నవలలో రకాలు. చారిత్రక నవల. తెలుగువారి ప్రాచీన సంస్కృతి, చరిత్ర, పాలనా విధానాలు, జీవన గమనాలను తెలిపేవి చారిత్రక నవలలు. చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు గారి కర్పూర మంజరి మొదటి చారిత్రక నవలగా చెప్పుకోవచ్చు. అడవి బాపిరాజుగారి చారిత్రక నవలైన హిమబిందు శాతవాహనుల పరిపాలన, బౌద్ధమత సంస్కృతి, కళలను వివరిస్తుంది. నోరి నరసింహశాస్త్రిగారి రుద్రమదేవి, విశ్వనాథ సత్యనారాయణ గారి ఏకవీర, ముదిగొండ శివప్రసాద్ గారి శ్రీలేఖ, తెన్నేటి సూరిగారి చెంఘీజ్ ఖాన్ మొదలైనవి ప్రసిద్ధిగాంచిన చారిత్రక నవలలు. సాంఘిక నవల. నవలా చరిత్రలో సాంఘిక నవలలే ప్రాధాన్యం వహిస్తాయి. మన చుట్టూ తిరుగాడే మనిషిని, మానవ జీవితాన్ని వస్తువుగా స్వీకరించేవే సాంఘిక నవలలు. రావిశాస్త్రి గారి అల్పజీవి, గోపిచంద్ గారి జీవయాత్ర, నవీన్ గారి అంపశయ్య, బుచ్చిబాబు గారి చివరకు మిగిలేది, కొడవగంటి కుటుంబరావు గారి చదువు, రంగనాయకమ్మ గారి బలిపీఠం, దాశరథి రంగాచార్యుల గారి చిల్లల దేవుళ్ళు, వట్టికోట అళ్వారుస్వామి గారి ప్రజల మనిషి, ఎంవి తిరుపతయ్య గారి జీవన సమరం మొదలైనవి ప్రజాదరణ పొందిన సాంఘిక నవలలు. రాజకీయ నవల. తెలుగు నవల స్థానిక, జాతీయ, అంతర్జాతీయ రాజకీయ చైతన్యాన్ని ప్రదర్శించింది. ఉన్నవ లక్ష్మీనారాయణ గారి మాలపల్లి, మహీధర రామమోహనరావు గారి ఓనమాలు మృత్యువు నీడలో, జీవి కృష్ణారావు గారి కీలుబొమ్మలు నవలలో భారత జాతీయోద్యమం, బ్రిటీష్ పరిపాలనా వ్యతిరేక పోరాటాలు, స్థానిక రాజకీయ పరిస్థితులు, పరిణామాలు, వాదోపవాదాలు చిత్రించబడ్డాయి. వట్టికోట ఆళ్వారుస్వామి గారి ప్రజల మనిషి, గంగు నవలలు, దాశరథి రంగాచార్యల గారి మోదుగుపూలు, జనపదం నవలలు, అల్లం రాజయ్య, సాహు రచించిన కొమరం భీం నవల నిజాం నిరంకుశ రాజకీయ పాలనా విముక్తి కోసం నివదించిన నవలలు. పులుగు శ్రీనివాస్ గారి అన్నలు అనే నవల నక్సలైట్ ఉద్యమాన్ని ప్రతిబింబిస్తుంది. పౌరాణిక నవల. ప్రాచీన కావ్య పద్ధతులను అనుసరిస్తూ వచ్చిన నవల పౌరాణిక నవల. పురాణాల్లోని కథలను, పాత్రలను ఆలంబనగా చేసుకుని పౌరాణిక నవలను రచిస్తారు. చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులుగారు రచించిన సౌందర్య తిలకము నవల పౌరాణిక నవలకు మార్గదర్శకమైంది. కేతవరపు వెంకటశాస్త్రి గారి మదాలసి నవల, కె. రామలక్ష్మి గారి ద్రౌపది నవల, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారి ద్రౌపది నవల, చింతకింది శ్రీనివాసరావు గారి వికర్ణ, అదిగో ద్వారకా నవలలు పౌరాణిక కథాంశాన్ని, పాత్రలను కొత్త దృక్కోణంలో చూపించాయి. అపరాధ పరిశోధన నవలలు. దేవరాజు వెంకటకృష్ణారావు గారి వాడేవీడు నవల అపరాధ పరిశోధక నవలలకు దారులు తీసింది. టెంపోరావు, కొమ్మూరి సాంబశివరావు, విశ్వప్రసాద్, మధుబాబు, పానుగంటి మొదలైనవారు ఉత్కంఠభరితమైన అపరాధ పరిశోధన నవలలను రాశారు. 70వ దశకంను రచయిత్రుల దశాబ్దింగా చెప్పుకున్నారు. యద్దనపూడి సులోచనారాణి సెక్రటరీ, మీనా, సంధ్యాదేవి, కోడూరి కౌసల్యాదేవి, పోల్కంపల్లి శాంతాదేవి మొదలైన రచయిత్రులు కాల్పనిక నవలలను రచించారు. శ్రీదేవి గారు రచించిన కాలాతీత వ్యక్తులు అనే నవల విశిష్టమైన నవలగా పేరు పొందింది. రావూరి భరద్వాజ గారి పాకుడురాళ్లు, డాక్టర్ కేశవరెడ్డి గారి చివరిగుడిసె, మూగవాని పిల్లనగ్రోవి, అతడు అడవిని జయించాడు, ఓల్గా గారి స్వేచ్ఛ నవల, బీనాదేవి గారి పుణ్యభూమి కళ్ళు తెరువు నవల, చలం గారి మైదానం, అమీనా నవలలు, కేఎన్వై పతంజలి గారి ఖాకీవనం, గోపాత్రుడు నవలలు,
స్పార్టకస్ గారి ఖాకీ బతుకులు నవల. పెద్దింటి అశోక్కుమార్ గారి దాడి, జిగిరి నవలలు. బిఎస్ రాములు గారి బతుకుపోరు నవల. కొమ్మూరి వేణుగోపాలరావు గారి పెంకుటిల్లు నవల. నవీన్ గారి చీకటి రోజులు, కాలరేఖలు నవలలు. వడ్డెర చండీదాస్ గారి అనుక్షణికం, హిమజ్వాల, కళ్యాణరావు, అంటరాని వసంతం నవలలు. సలీం గారి వెండిమేఘం నవల. వాసిరెడ్డి సీతాదేవి గారి మరీచిక, మట్టిమనిషి నవలలు. రంగనాయకమ్మ గారి బలిపీఠం నవలలు ఉత్తమమైన నవలలుగా ప్రసిద్ధి చెందినవి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు. మరిన్ని వీడియోల కొరకు మా యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు.